పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు పాటుల స్మరణ ఆదివారాన్ని కొనియాడుచున్నది. దీనినే మనం మ్రాణికొమ్మల ఆదివారం అని కూడా పిలుస్తాము. ఈనాటి స్వార్థ పఠనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు కొద్ది నిమిషాలు కట్టివేయబడిన గాడిద పిల్ల గూర్చి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనములో యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఇలా అంటున్నారు, మీరు వెళ్ళి కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను విప్పుకుని తీసుకుని రండి అని. ఒక ఇంటిలో పాడైపోయినటువంటి ఒక వాయిద్యము ఉంది. ఆ వాయిద్యము పాడైపోవటం వలన ఆ ఇంటి వారు దానిని ఓ మూలన పడవేశారు. అది దుమ్ము ధూళితో నిండిపోయి ఉంది. ఒక రోజున ఆ ఇంటికి ఓ మంచి ప్రసిద్ధిగాంచిన సంగీతకారుడు వచ్చాడు. పాడైపోయి దుమ్మితో ధూళితో ఉన్నటువంటి ఆ వాయిద్యాన్ని, ఓ మూలన పడవేసినటువంటి ఆ వాయిద్యాన్ని ఆ ప్రసిద్ధిగాంచిన ఆ సంగీతకారుడు దానిని తీసి, దానిని శుభ్రం చేసి, దానిని బాగు చేసి ఆ వాయిద్యాన్ని అతడు వినియోగించాడు. ఎప్పుడైతే ఆ ప్రసిద్ధిగాంచినటువంటి ఆ సంగీతకారుడు పాడైపోయిన మూలన పడినటువంటి ఆ వాయిద్యాన్ని తీసి శుభ్రం చేసి బాగు చేసి దానిని వినియోగించాడో, ఆ పాడైపోయినటువంటి మూలన పడినటువంటి ఆ వాయిద్యం నుండి చాలా చక్కటి సంగీతం వచ్చింది. మనస్సును తాకేటువంటి సంగీతం వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, విలువ వాయిద్యములో లేదు. విలువ ఆ వాయిద్యాన్ని పట్టుకుని దాన్ని వినియోగించినటువంటి సంగీతకారుని చేతిలో ఉంది. మన జీవితం కూడా ఈ వాయిద్యములాగానే దేవుని చేతిలో పడితే మన జీవితం కూడా ఇలాగే దీవించబడతాది. మన జీవితం కూడా యేసు ప్రభుని చేతిలో పడితే మన జీవితం కూడా గొప్పగా దీవించబడతాది, ఆశీర్వదించబడతాది. కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్ల యేసు ప్రభు దృష్టిలో పడింది. కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్ల యేసు ప్రభు చేతిలో పడింది. ఈ రోజున మనము కూడా ఏ కారణం చేత అయినా సరే మన జీవితంలో కట్టివేయబడి ఉన్నట్లయితే, కట్టివేయబడి ఉన్నటువంటి మన జీవితాలు దేవుని దృష్టిలో పడితే, కట్టివేయబడి ఉన్నటువంటి మన జీవితాలు యేసు ప్రభుని చేతిలో పడితే మన జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనములో తన శిష్యులకు యేసు ప్రభు ఇలా ఆజ్ఞయిస్తున్నాడు, మీరు వెళ్ళి కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను విప్పుకుని నా వద్దకు తీసుకురండి అని. ప్రప్రథమముగా మనం ఆలోచన చేస్తే అది సాధారణమైనటువంటి మాటగానే, సాధారణమైనటువంటి ఆజ్ఞగానే మనకు అనిపిస్తుంది. కానీ కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను మీరు విప్పుకుని తీసుకురండి అని యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ చాలా శక్తివంతమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ
మన జీవితాలను మార్చివేసేటువంటి ఆజ్ఞ. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, కట్టివేయబడి ఉన్న ఆ గాడిద పిల్ల నుంచి ఈ రోజున మనం 4 పాఠాలను నేర్చుకుందాం. నెంబర్ 1, కట్టివేయబడి ఉన్న గాడిద పిల్ల మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కట్టివేయబడి ఉన్న గాడిద పిల్ల నెంబర్ 1, స్వేచ్ఛగా ఎటూ తిరగటానికి వీలేదు. నెంబర్ 2, కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్ల ఆ స్థలానికే పరిమితమైంది. నెంబర్ 3, కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను ఎవరో ఒకరు కట్టివేసి ఉంచారు. నెంబర్ 4, కట్టివేయబడి ఉన్నటువంటి ఈ గాడిద పిల్ల ఎవరైనా ఒక రోజున తనను విప్పటానికి రారా అని అది ఎదురు చూస్తూ ఉంది. మనం కూడా చాలామందిమి ఈ కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లలాగానే మన జీవితంలో ఉంటూ ఉన్నాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నెంబర్ 1, మనము ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించడం వలన కట్టివేయబడి ఉన్నాం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 15వ వచనము. నెంబర్ 2, క్షమించలేని గుణము వలన మనము ఈ గాడిద పిల్లలాగానే కట్టివేయబడి ఉన్నాం. కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనము. నెంబర్ 3, మనలో ఉన్నటువంటి భయము, ఆందోళన, ఒత్తిడి వలన ఈ గాడిద పిల్లలాగానే మనము కూడా కట్టివేయబడి ఉన్నాము. తిమోతి గారికి రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనము. నెంబర్ 4, మనలో ఉన్నటువంటి చెడు అలవాటుల వలన, మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాల వలన మనము కూడా ఈ గాడిద పిల్లలాగానే కట్టివేయబడి ఉన్నాము. రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 18వ వచనము. నెంబర్ 5, మనలో ఉన్నటువంటి పలు రకాలైనటువంటి పాపాల వలన కోపము, ద్వేషము, పగ, కుట్రలు, కుళ్ళు, స్వార్థం, అసూయ వలన మనము కూడా ఈ గాడిద పిల్లలాగానే కట్టివేయబడి ఉన్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. ఇప్పుడు మనం 2వ విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, ఎవరు చూడనటువంటి మంచితనాన్ని, విలువను యేసు ప్రభు చూస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను అప్పటి వరకు ఎవరు వినియోగించలేదు. ఆ గాడిద పిల్ల అందరి దృష్టిలో పనికిరాని దానిగానే మిగిలిపోయింది. అందుకని దానిని ఎవరు వినియోగించలేదు. అందరి దృష్టిలో అది పనికిరాని జీవిగా ఉండినా, దానిని అప్పటి వరకు ఎవరు వినియోగించకపోయినా, దానిలో ఉన్నటువంటి విలువను ఎవరు గుర్తించకపోయినా, యేసుక్రీస్తు ప్రభు కట్టివేయబడి ఉన్నటువంటి గాడిద పిల్ల యొక్క విలువను ఆయన గుర్తించాడు. అందుకనే తన శిష్యులను పంపించి కట్టివేయబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను విప్పుకొని నా వద్దకు తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. మన విషయంలో కూడా యేసు ప్రభు ఇదే చేస్తాడు. మన తోటి వారి దృష్టిలో, మన అధికారుల దృష్టిలో, మన మిత్రుల దృష్టిలో మనము దేనికి పనికిరాని వారిగానే కనిపించినా, యేసుక్రీస్తు ప్రభుకి మాత్రం మనం విలువైన వారిగానే కనిపిస్తాము. మనలో ఉన్నటువంటి శక్తిని మన తోటి వారు ఎవరు గుర్తించకపోయినా యేసు ప్రభు గుర్తిస్తాడు. మనలో ఉన్నటువంటి విలువను మన అధికారులు కానీ, మన తోటి వారు కానీ, మన మిత్రులు కానీ గుర్తించకపోయినా మనలో ఉన్నటువంటి విలువను ఆయన గుర్తిస్తాడు. మన అవసరం ఎవరికి లేకపోయినా సరే మన అవసరం యేసు ప్రభుకి ఉంది. నెంబర్ 3,
కట్టివేయబడినటువంటి గాడిద పిల్లకు యేసు ప్రభు విడుదలను ఇచ్చినట్లే పాపం వలన కట్టివేయబడి ఉన్నటువంటి మన జీవితాలకు కూడా యేసు ప్రభు విడుదలను ఇస్తాడు. యేసు ప్రభు తన శిష్యులతో మీరు వెళ్ళి దాన్ని విప్పుకుని నా వద్దకు తీసుకురండి అని అన్నాడు. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాట కేవలం ఆ గాడిద పిల్ల గురించి మాత్రమే కాదు. ఈరోజు అదే మాటను యేసు ప్రభు మన గురించి కూడా చెప్తున్నాడు. ఆ గాడిద పిల్ల యేసు ప్రభుకి ఏ విధంగా అయితే అవసరమైందో మనము కూడా యేసు ప్రభుకి అవసరం. అందుకనే మనల్ని గురించి కూడా యేసు ప్రభు ఇలా అంటున్నాడు, వారికి విడుదలను ఇవ్వండి, వారిని విడిపించండి అని. ఈ రోజున యేసు ప్రభు మనతో ఎలా అంటున్నాడు? నెంబర్ 1, మీరు మీ పాపముల నుండి విడుదల పొందండి అని. నెంబర్ 2, మీరు మీ చెడు వ్యసనముల నుండి విడుదల పొందండి అని. నెంబర్ 3, మీరు మీ చెడు క్రియల నుండి విడుదల పొందండి అని. నెంబర్ 4, మీరు మీకున్నటువంటి చెడు బంధాల నుండి, చెడు సంబంధాల నుండి విడుదలను పొందండి అని. నెంబర్ 5, మీరు మిమ్ములను బంధిస్తూ ఉన్నటువంటి వ్యక్తుల నుండి, అలవాటుల నుండి మీరు విడుదల పొందండి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు మనకు విడుదలను ఇస్తున్నాడంటే, కట్టివేసి ఉంచినటువంటి ఆ గాడిద పిల్ల దేనికి వినియోగించబడకుండా ఉండినట్లే మనము కూడా ఈ చెడు క్రియలతో కట్టివేయబడి ఉన్నట్లయితే దేవుని సేవలో వినియోగించబడలేం. మనము దేవుని సేవలో వినియోగించబడాలి కాబట్టి, రక్షణ చరిత్రలో వినియోగించబడాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీకు, నాకు, మనందరికీ ఈ రోజున ఆ గాడిద పిల్లకు విడుదలిచ్చినట్లే, ఆ గాడిద పిల్లను విప్పుకుని తీసుకురమ్మని చెప్పినట్లే మనకు కూడా విడుదలను ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం 4వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 4, గాడిద పిల్లను విప్పుకుని తీసుకుని వచ్చిన తర్వాత ఆ గాడిద పిల్ల ప్రయోజనకరముగా మారింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా ఎప్పుడైతే మన పాపము నుండి విడుదల పొందుతామో, మన చెడు వ్యసనాల నుండి విడుదల పొందుతామో, మన చెడు క్రియల నుండి, చెడు ఆలోచనల నుండి విడుదల పొందుతామో, మన చెడు సంబంధాల నుండి, బంధాల నుండి విడుదల పొందుతామో, అప్పుడు మాత్రమే మన జీవితం ప్రయోజనకరముగా మారుతుంది. అప్పుడు మాత్రమే మన జీవితం దేవుని సేవలో ఘనముగా వినియోగించబడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గాడిద పిల్లను విప్పుకుని తీసుకుని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిద పిల్లపై కూర్చుండి యెరూషలేము పురప్రవేశము చేశాడు. అది ప్రయోజనకరంగా మారింది. గాడిద పిల్లను విప్పుకుని తీసుకుని వచ్చిన తర్వాత రాజాదిరాజు, సర్వాధికారి అయిన యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడు. దాని మీద కూర్చుండి యెరూషలేము పురప్రవేశము చేశాడు. ఆ గాడిద పిల్ల రక్షణ చరిత్రలో అది ప్రయోజనకరముగా మారింది. ఆ గాడిద పిల్లను విప్పనంత వరకు అది దేనికి పనికిరాని గాడిద పిల్లగానే ఉండిపోయింది. దాని వలన ఏ ప్రయోజనం లేనటువంటి జీవిగానే మిగిలిపోయింది. ఈ లోకం దృష్టిలో మనము కూడా ఏ కారణం చేత అయినా బంధింపబడి ఉన్నట్లయితే మనము కూడా ఇలాగే ఏ ప్రయోజనం లేని వ్యక్తిలాగానే మనం మిగిలిపోతూ ఉంటాం. కనుక మనము విడుదల పొందాలి. ఆ విడుదలనిచ్చేవాడు యేసు ప్రభువే. కనుక ఈ యెరూషలేము వాసులు ఏ విధముగా అయితే యెరూషలేములోనికి యేసు ప్రభుని ఘనముగా ఆహ్వానించారో మనము కూడా
మన జీవితాలకు విడుదలను ప్రసాదించమని హృదయపూర్వకముగా యేసు ప్రభుని మన జీవితంలోనికి, మన హృదయంలోనికి ఈరోజు ఆహ్వానించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, ఆ గాడిద పిల్ల ఏ విధముగా అయితే యేసు ప్రభు చేతిలోనికి వచ్చిందో, మరి నీ జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ సమయాన్ని యేసు ప్రభు కోసం వినియోగించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? గాడిద పిల్ల యేసు ప్రభుకి అవసరమైనట్లే నీవు, నీ కుటుంబం కూడా యేసు ప్రభుకి అవసరం. కనుక నీవు నీ కుటుంబాన్ని యేసు ప్రభు చేతుల్లో పెడతావా అని మనల్ని అడుగుతున్నాడు. కనుక మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, సమస్తాన్ని ప్రభు చేతిలోనికి అప్పగిద్దాం, విడుదల పొందుదాం, రక్షణ కార్యంలో వినియోగించబడదాం. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.